వెల్కమ్ టు అనదర్ సెషన్. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం క్యారెట్తో ఫ్లవర్స్ చూసాం, కీరాతో లీఫ్, అలాగే ఫ్యాన్, అలాగే డిఫరెంట్ కార్వింగ్స్ మనం డిజైన్స్లలో చూసాం కదా. సో ఈరోజు ఏంటంటే నేను ఒక టొమాటోతో ఒక బ్యూటిఫుల్గా ఉండే రోజ్ ఫ్లవర్ చూపించబోతున్నాను. అది కూడా ఏంటంటే మనం టమాటోను స్లైసెస్లా చేసుకుని రోల్ చేసినట్టయితే అసలు ఎవ్వరు కూడా ఇమాజిన్ చేయరు, అంత బ్యూటిఫుల్గా వస్తుంది రోజ్ ఫ్లవర్ అనేది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ యొక్క రోజ్ ఫ్లవర్కి కావాల్సిన స్లైసెస్ కటింగ్ ఏదైతే ఉందో అది కొంచెం నైస్గా థిన్గా స్లైసెస్ చేయాల్సి వస్తుందన్నమాట. మీరు కనుక ఈ ఫ్లవర్ని పర్ఫెక్ట్గా చేయగలిగితే మీకు కార్వింగ్ మ్యాక్సిమం వచ్చేసినట్టే. ఎందుకంటే ఆ స్కిల్ అనేది జస్ట్ మీరు క్యాచ్ చేసేసారంటే కార్వింగ్లో మీరు కొంచెం పర్ఫెక్ట్ అయిపోయినట్టే. ఓకేనా? సో అప్పుడు మీకు ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేవి కూడా ఇంకా బాగా పెరిగిపోతాయి. ఇంకా మీకు కార్వింగ్ చేయాలనే ఒక ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. దానికోసం నేను ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాను. ఇలాంటి క్లాసెస్ రూపంలో మీకు ఇంకా క్లాసెస్ కూడా నేను తీసుకొని వచ్చి డిఫరెంట్ కార్వింగ్స్ని చూపించడానికి రెడీగా ఉన్నాను. ముఖ్యంగా ఈ కార్వింగ్ చేయడానికి మనకు టొమాటోస్ సెలెక్టివ్గా చూసి తీసుకోవాలి. పెద్ద సైజ్ టొమాటో అయి ఉండాలి. హైబ్రిడ్ టొమాటో అంటే మనకి బెంగళూరు టమాటో అంటారు కదా, సో అదైతే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. లోకల్ టమాటోలో కొంచెం జ్యూస్ పార్ట్ అనేది ఎక్కువగా ఉండి థిన్గా ఉంటుంది అది, కాబట్టి దాంతో పర్ఫెక్ట్గా చేయలేము. ప్రాక్టీస్ కోసం అయితే అది యూజ్ చేయొచ్చు. బట్ మనం ఎక్కడైనా పార్టీలో కానీ డిస్ప్లేలో కానీ పెట్టాలి అనుకుంటే హైబ్రిడ్ టమాటో కరెక్ట్ సూటబుల్ వెజిటబుల్ అనమాట మనకి. అలాగే టైట్గా ఉండాలి అంటే కొంచెం గట్టిగా ఉండాలి, పెద్ద సైజులో ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి. ఈ 3 విషయాలు మీరు జ్ఞాపకం పెట్టేసుకొని మార్కెట్కి వెళ్ళినప్పుడు పర్ఫెక్ట్గా మీరు ఆ టమాటోని తెచ్చుకుంటే మిగతాదంటే కూడా షార్ప్ నైఫ్తో కటింగే ఉంటుంది. సో షార్ప్ నైఫ్ ఎందుకన్నానంటే నైఫ్ అనేది పర్ఫెక్ట్గా షార్ప్ లేకపోతే ఇది సరిగ్గా రాదు. మీకు స్లైసెస్ అనేది మీకు లావుగా వచ్చాయనుకోండి, రోల్ చేసేటప్పుడు ప్రాపర్గా రోల్ కాదు, ఒకదానికొకటి జాయింట్ అనేది విడిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా సింపుల్ ఇండికేషన్స్. మీకు పర్ఫెక్ట్గా ఫ్లవర్స్ రావాలనుకుంటే థిన్ స్లైసెస్ చేయాలి. దాని ద్వారా మనకి పర్ఫెక్ట్గా ఫోల్డ్ అవుతుంది, బ్యూటిఫుల్గా వస్తుంది. ఈ ఫ్లవర్ తయారు చేసుకోవడానికి మనకు దగ్గరగా 6 నుంచి 8 నిమిషాలు టైం పడుతుంది. అంటే ఆ స్లైసెస్ కట్ చేయడమే. థిన్ స్లైసెస్ ఒక పీస్లో మనకు 2 వస్తాయి. ఆ రెండిట్లో ఎన్నైతే స్లైస్ వస్తాయో అన్ని స్లైస్ మ్యాక్సిమం తీసుకొని దాన్ని కొంచెం స్ప్రెడ్ చేసేసి రోల్ చేసేస్తాం. సింపుల్ అంతే. ఓకేనా? సో ఇప్పుడు మనం ఆ కార్వింగ్కి వెళ్ళిపోతాం. సో టమాటో స్లైస్ రోజ్ తయారు చేసుకోవడానికి ఫ్రెష్గా ఉన్న పెద్ద సైజ్ టొమాటో అవసరం పడుతుంది. సో ఈ ఫ్లవర్ తయారు చేసుకోవడానికి ఒక పేరింగ్ నైఫ్, ఇంకొక పెద్ద నైఫ్, ఈ 2 ఉంటే సరిపోతుంది. ఓకే. సో ఫస్ట్ టొమాటో ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. సో ఒక్క దాంట్లో మనకి 2 ఫ్లవర్స్ వస్తాయి. దీన్ని మళ్ళీ తిరిగేసి ఇలా పెట్టేసి నెక్స్ట్ నైఫ్తో ఇలా అడ్డంగా పల్చటి స్లైసెస్ మనం ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఫింగర్ పెట్టి ఫింగర్ పక్కన నుంచి మనం ఒక్కొక్క స్లైస్ని కట్ చేస్తూ డీప్ కట్. సో ఈ స్లైస్ టమాటాతో ఏమాత్రం కనెక్ట్ అయి ఉండకూడదు అనమాట. సో అలా ప్రతి ఒక్క స్లైస్ని మనం ఓపెన్ చేసుకోవాలి. ఎన్ని స్లైస్ అనేది ఆ టమాటా యొక్క సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సైజుని బట్టి 30 లేదా 40 స్లైసెస్ మనం ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అన్నీ కూడా డీప్ కట్ థిన్ స్లైసెస్. సో అప్పుడే మనకు పర్ఫెక్ట్గా ఫ్లవర్ అనేది వస్తుంది. డీప్ కట్ ఎందుకంటే మనకు స్లైసెస్ కట్ చేసిన తర్వాత వీటిని మనం కొంచెం స్ప్రెడ్ చేస్తాం సైడ్లోకి. అప్పుడు ఎక్కడైనా జాయింట్ ఉంటే అది స్ప్రెడ్ కాకుండా అక్కడే నిలబడిపోతుంది అన్నమాట. కాబట్టి డీప్ కట్ ఉండాలి. థిన్ స్లైస్ ఎందుకంటే ఫ్లవర్ మనం తర్వాత స్ప్రెడ్ చేశాక రోల్ చేస్తాం రిబన్ లాగా. థిన్గా ఉంటేనే ప్రాపర్గా అది రోల్ అవుతుంది, థిక్గా ఉంటే రోల్ కాదు. కాబట్టి థిన్ స్లైసెస్, రైట్? ఇక్కడ లాస్ట్ స్లైస్ అలాగే ఫస్ట్ స్లైస్. సో ఈ 2 కూడా తీసేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ పెద్ద సైజ్ నైఫ్ తీసుకొని ఇలా వెనకాతల వైపు చేయి పెడుతూ
దీన్ని మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఒకదాని పక్కన ఒకటి ఇలా. ఓకే, సో అటువైపు కూడా మ్యాక్సిమం మనం ఎంత పొడవుగా వస్తే అంత పొడవుగా. సో ఇక్కడ నుంచి ఇలా రోల్ చేస్తున్నాం. నెక్స్ట్ దీని నుంచి ఇలా టర్న్ చేసుకుంటూ ఇలా క్లోజ్ చేసాను. తర్వాత ఈ రెండు చేతులతో పట్టుకొని కొంచెం మధ్యలోకి ఇలా ప్రెస్ చేస్తూ కింద నుంచి ఇలా షేప్లోకి తీసుకురావాలి. సో రోజ్ ఫ్లవర్ మనకు రెడీ అవుతుంది. సో ఇంకొకటి కూడా నేను మీకు చూపిస్తాను, అంటే మళ్ళీ ఇంకొకసారి కటింగ్ ఎలా చేయాలి, ఎలా స్ప్రెడ్ చేసుకోవాలి, ఎలా రోల్ చేయాలి మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో ఇలా థిన్ స్లైసెస్. సో నైఫ్ మూమెంట్ గమనిస్తూ ఉండాలి, అది ఎలా మూవ్ అవుతుంది అనేది. సో కార్వింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క మూమెంట్ కూడా చాలా ఇంపార్టెన్స్. సో ఫింగర్ పక్క నుంచి మనకి ఈ ఫింగర్ అనేది మనకు హెల్ప్ చేస్తూ ఉంటుంది, నైఫ్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎంత దూరంలోంచి పెట్టుకోవాలి అనేది. దాన్ని సపోర్ట్ తీసుకుంటూ మనం స్లైసెస్ ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ అండ్ లాస్ట్ స్లైసెస్ తీసేస్తున్నాం. ఈ కట్ చేసేప్పుడు కూడా రిథమిక్గా మనకు ఆ నైఫ్ అనేది మూవ్ అవుతూ ఉండాలన్నమాట. జస్ట్ కొంచెం ఇలా రంపంతో కట్ చేసినట్టు ఎలా వెళ్తాం అలా కొంచెం ముందుకెళ్ళేసి నేను ఇలా వెనక్కి లాగుతున్నాను, ఇలా కొంచెం ముందుకెళ్ళేసి ఇలా వెనక్కి లాగుతున్నాను. సో ఇదేంటంటే కొంచెం మనకు కట్ చేసేటప్పుడు ఈజీ మెథడ్ అనమాట, టెక్నిక్స్. సో దీన్ని ఫాలో అయితే సరిపోతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం దీన్ని ఇప్పుడు స్ప్రెడ్ చేసుకోవాలి. సో దీన్ని పెద్ద సైజ్ నైఫ్ ఏదైనా తీసుకొని మనం దాని హెల్ప్తో ఇవి ఇలా ముందుకు జరిపేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం కొంచెంగా ఇలా జరిపేస్తూ స్ప్రెడ్ చేస్తూ వెళ్తున్నప్పుడు లెంత్ అనేది పెరుగుతుంది. లేదా చేయితో కూడా ఈజీగా చేసుకోవచ్చు, బట్ మీకు కొంచెం అర్థం కావడానికి నేను నైఫ్ యూజ్ చేశాను. సో ఇలా చేతితో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం రౌండ్గా రోల్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి అంటే ఎక్కడైతే స్టార్టింగ్ చేసామో అక్కడ నుంచి దాన్ని మనం రోల్ చేసుకోవాలి రౌండ్. ఇలా ఇది మధ్యకు వస్తుంది, ఈ వెనకాతలే కూడా ఇలా కొంచెం పుష్ చేస్తూ మనం ఇలా రౌండ్ షేప్లోకి తీసుకొస్తూ ఒక్కొక్క దాన్ని, ఎందుకంటే అన్నీ ఇండివిజువల్ ఉన్నాయి కదా కాబట్టి ఒక్కొక్క దాన్ని ఇలా పట్టేసుకుంటూ, చూసారు కదా, ఇలా అన్నీ మనకు ఒక దగ్గరికి రావాలి. సో ఒక హ్యాండ్ ఇక్కడ నుంచి వస్తుంది, ఒక హ్యాండ్ ఇక్కడ సపోర్ట్ వస్తుంది అన్నమాట. సో దీన్ని ఇలా ముందుకు జరుపుతాం, దీన్ని కిందకి పడిపోకుండా దానికి సపోర్ట్ ఇస్తూ వెళ్తూ ఉంటాం. ఇది సో దీన్ని మళ్ళీ కొంచెం మన దగ్గరికి తెచ్చేసుకొని ఈ కింది వైపున కొద్దిగా ప్రెస్ చేస్తూ ఇలా రౌండ్గా తిప్పాలి క్లాక్ వైజ్. ఓకే, అప్పుడు మధ్యలో కొంచెం ఏదైనా గ్యాప్ ఉంటే అది కొంచెం దగ్గరికి వచ్చేసి టైట్గా కనిపిస్తుంది మనకు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో ఈ ఫ్లవర్ని చేసిన తర్వాత వాటర్లో అస్సలు వేయకూడదు. సో చాలా రకాల ఫ్లవర్స్ కంపల్సరీగా వాటర్లో వేయాలని నేను ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను, బట్ కొన్ని రకాల డిజైన్స్ మనం వాటర్లో వేయకుండా చేసిన వెంటనే ఎక్కడైతే డిస్ప్లే పెడతామో అక్కడికి మనం షిఫ్ట్ చేసేసేయాలి. ఎందుకంటే వాటర్లో వేసినట్టయితే ఒక స్లైస్ ఇంకొక దానికి జాయింట్ లేకుండా ఫ్రీగా ఉంది కాబట్టి వాటర్లో వేయగానే అన్ని స్లైసెస్ విడిగా విడిపోయి మనకు ఫ్లవర్ షేప్ అనేది పాడైపోతుంది. సో ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకునేటప్పుడు కూడా ఇది కొంచెం జాగ్రత్తగా కొన్ని జాగ్రత్తలు తీసుకొని మనం దాన్ని లిఫ్ట్ చేయడం, దాన్ని హ్యాండ్లోకి ఎలా తీసుకోవాలి, తర్వాత ప్లేట్లో ఎలా పెట్టాలి చూపిస్తాను. ఈ కార్నర్ వరకు దాన్ని ఇలా దానిపై నుంచి లాక్కోవాలన్నమాట. ఇలా పైకి లేపేస్తే ఒకసారి జారిపోయి మొత్తం విడిపోతుంది, కాబట్టి కార్నర్ వరకు తీసుకొని నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా దానిపైకి మనం లిఫ్ట్ చేసుకుంటాం దాన్ని. ఇలా ఇలా వస్తుంది. దాని తర్వాత మనకు ఎక్కడైతే కావాలో అక్కడ డైరెక్ట్ ప్లేస్ చేస్తాం. ఓకే, సో ఇలా జస్ట్ దాన్ని కార్నర్కి జరిపేసి చేతిలోకి తీసుకోవాలి. సో ఇంకా నేను ఎక్స్ట్రా కూడా ఒకటి చేసి పెట్టాను.
ఓకే, సో ఇలా మనం డిస్ప్లే పెట్టినప్పుడు ఎక్స్ట్రాగా జ్యూస్ లాంటిది ఏదైనా వచ్చేస్తే కొంచెం టిష్యూ పేపర్ పెట్టేసి జాగ్రత్తగా. సో ఇవన్నీ కూడా మనకు టెక్నిక్స్ తెలిసి ఉండాలి, ఎందుకంటే ఇంత కష్టపడి చేసిన కార్వింగ్ మనం డిస్ప్లే ప్లేట్లో జ్యూసీగా ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటే కూడా నీట్నెస్ అనేది కనబడదు. ఓకే, సో దీన్ని ఇంకొంచెం బ్యూటిఫుల్గా కనపడడానికి ప్రీవియస్ క్లాసులో నేను చూపించిన ఒక కీరాతో ఒక డిజైన్ చేస్తున్నాను. సో ఇంకా సైడ్లో మనం అవి పెట్టేసుకుంటే ఇంకా లుక్ అనేది ఇంకా బాగా వస్తుంది. ఓకే, సో వీటిని ఇప్పుడు మనం టమాటోస్తో పాటు గార్నిష్ చేసుకుందాం. ఓకే, సో ఇలా థిన్ స్లైసెస్ చేసేసి మనం రోజ్ ఫ్లవర్స్ తయారు చేసేసుకొని మనం వండిన వంటకాన్ని ప్లేట్లోకి తీసుకున్నాక అందంగా అలంకరించుకోవచ్చు. అలాగే ఎవరైనా ఫంక్షన్స్కి మనం అంటే మనం ఇంట్లోకి ఇన్వైట్ చేసిన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు, అంటే బర్త్డేస్ కానీ లేకపోతే యానివర్సరీస్ ఉంటాయి కదా, సో వాళ్ళకి ఇలాంటివన్నీ కార్వింగ్ చేసి చూపిస్తే ఫుల్ కాంప్లిమెంట్స్, ఫుల్ హ్యాపీ మీరు.